ఉంటాడు. అందుకే మనం దూరస్తులుగా ఉన్నప్పుడు మన సమీపస్తులుగా చేసుకున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. నిర్గమాకాండం 19:6 సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, పరిశుద్ధమైనటువంటి జనముగాను యాజక రూపమైన రాజ్యముగాను. అదే పేతురు రాసిన పత్రికలో పేతురు చెబుతా ఉన్నాడు. పేతురుతోనే చెప్పాడు మత్తయి సువార్త 16:18 అదే మాటల్ని పేతురు మళ్ళా రాస్తా ఉన్నాడు. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన సేవ చేస్తూ ఆయన సేవలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి పిల్లారా. ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన